ఈ పుస్తకం నా 9th క్లాస్లో నేను నేర్చుకున్న స్పోకెన్ ఇంగ్లీష్ నోట్బుక్ అండి. మా మావయ్య 10th క్లాస్కి స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్, గ్రామర్ ఇంపార్టెంట్ అని 9th సమ్మర్ హాలిడేస్లో మమ్మల్ని జాయిన్ చేశారు. ఈ పుస్తకం నేను ఇప్పటికీ దాచుకున్నానంటే ఇది ఎంత విలువైందో మీకు అర్థమయ్యే ఉండాలి. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ అది నా దగ్గరే ఉంచుకున్నాను. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, జనరేషన్ మారే కొద్దీ టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది, కానీ పిల్లలు చాలా లేజీగా తయారవుతున్నారు. ఈ కాలం పిల్లల మైండ్ సెట్ ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, ఎలా చదువుకున్నారు వాళ్ళు అని తెలియజెప్పడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అప్పటికి నాకు అక్షరాలు వచ్చు. 9th క్లాస్కి ఇంగ్లీష్లో ఏబిసిడీలే వచ్చండి. ఎవ్వరు నమ్మరు ఈ విషయం. 9th క్లాస్కి ఏబిసిడీలు మాత్రమే వచ్చు. స్పెల్లింగ్ కూడా రాదు చెప్పాలంటే. ఎందుకంటే అప్పుడు ఉన్న టీచింగ్ ప్రాబ్లమా లేకపోతే గైడెన్స్ లేకపోవడమో నాకు తెలీదు. నా చదువు గురించి నేను చెప్పేటప్పుడు ప్రతిసారి నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే కర్త కర్మ క్రియ మొత్తం నేనే, నా చదువుకి నేనే అన్నమాట. ఈ 9th క్లాస్కి స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయినప్పుడు నాకేం తెలియదు కదా, సార్ని అడగాలంటే భయం, ఇదేంటి అదేంటి అని అడగాలంటే. అలాంటి క్రమంలో నేను మా అమ్మ దగ్గర కూర్చుని ఏడ్చాను, అమ్మ నాకు రావట్లేదమ్మా, నాకు అర్థం కావట్లేదని. అప్పుడు మా అమ్మగారు ఒక మాట చెప్పారండి, ఇప్పటికీ నేను దాన్ని మైండ్లో ఉంచుకుంటా, ఎప్పటికీ ఉంచుకుంటా. 10 మందికి కాదు 100 మందికైనా చెప్తాను ఈ విషయాన్ని. మీ మామయ్య ఏమీ లేని టైంలో రోడ్ ట్రాన్స్పోర్టేషన్, బస్ ఫెసిలిటీ, సర్వీసెస్, టెక్నాలజీ, నథింగ్ వాజ్ దేర్. అలాంటి టైంలో ఆయన తమలంపాడు అనే ఒక చిన్న గ్రామం నుంచి పొలాల వెంట నడుచుకుంటూ గుడివాడ అనే ఒక ప్లేస్కి వెళ్ళి మాస్టర్ల దగ్గర డౌట్లు క్లారిఫై చేసుకుని ఈరోజు ఒక గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తూ మమ్మల్ని అందరినీ చూసుకుంటున్నాడు. నీకు ఇంత ఫెసిలిటీ ఇస్తున్నా, నువ్వు చదవలేకపోతున్నావు, యు ఆర్ అన్ఫిట్ అని చెప్పింది. అప్పుడు నాకు చాలా అనిపించింది, నిజమే కదా, ఒక మాస్టర్ని పెట్టారు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు, నేను ఎందుకు చదవలేకపోతున్నాను. ఆయన అన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తూ ఎలాంటి ఫ్యామిలీ బర్డెన్స్నైనా ఎదుర్కొంటూ ముందుకెళ్ళి చదువుకున్నారు కదా, నేను ఎందుకు చదువుకోలేను అనిపించిందండి. చాలా కష్టపడి చదువుకున్నాను, మంచి మార్క్స్తో పాస్ అవుతూ వచ్చాను. సో కాలక్రమేణా నేను ఈ బుక్ని వదలలేదన్నమాట. కానీ ఇప్పుడున్న జనరేషన్కి చాలా గ్యాప్ వస్తుంది, టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎంతవరకు ఒక డిసిప్లైన్డ్ వేలో చదువుతున్నారు. రిమోట్ ఇవ్వలేదని, మొబైల్ ఇవ్వలేదని, చికెన్ వండలేదని, మంచి బట్టలు కొనలేదని, పానీపూరి కొనివ్వలేదని చెప్పేసి పిల్లలు పేరెంట్స్ని రూడ్గా మాట్లాడడం, ఫ్రీ ఫైర్ ఆడనివ్వట్లేదని హార్ష్గా బిహేవ్ చేయడం, ఇలా చేస్తున్నారు. ఒక డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసి ఇంట్లో ఖాళీగా ఉంటే ఆ పేరెంట్స్కి ఎంత బాధ కలుగుతుంది. ఇది బీటెక్ అంత కష్టపడి చదివిస్తారండి, తర్వాత మళ్ళీ కోర్స్ అంటారు, దానికి 2 లక్షలు అవుద్ది, ఆ తర్వాత జాబ్ రాలేదు, అది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ జనరేషన్ పిల్లలు. ఎందుకమ్మా అంతా? మీ ముందు జనరేషన్ మీ ఇంట్లోనే ఉంటారు, మీ అన్నయ్య వాళ్ళు, అంతకుముందు జనరేషన్ మీ బాబాయ్ వాళ్ళు, మీ ఫాదర్స్, అంతకుముందు జనరేషన్ మీ తాతయ్య వాళ్ళు. ప్రతి జనరేషన్ గ్యాప్ డిఫరెన్స్ తెలుసుకోండి. వాళ్ళు అంత కష్టపడ్డారు, నేను ఇంత కష్టపడలేనా? నేను ఎందుకు చిన్న వాటికి ఫైట్ చేస్తున్నాను, నేను ఎందుకు చదవట్లేదు, అరే చదవరా అంటారు. ఇంకొకటి, కెరీర్ గ్యాప్ వచ్చేసిన ఉమెన్ ఇంట్లో ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ డెలివరీతో, వాళ్ళు అంతా అయిపోయింది అనుకుంటారు. అంతా అవ్వలేదండి, ఇప్పుడే స్టార్ట్ అయిందని స్టార్ట్ పెట్టండి. మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి. ఇప్పుడు నేను మా మేనమామ గారి ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన అంత కష్టపడి ఒక ఎంఆర్ఓగా, ఒక ఆర్డీఓగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఒక డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఆయన, నాలాంటి వాళ్ళకి. సీరియస్గా చెప్తున్నాను. నేను ఆ రోజు 9th క్లాస్లో నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోకపోతే నాకు ఏబిసిడీలతోనే ఆగిపోయేది, 10th ఫెయిల్ అయిపోయేదాన్నేమో. ఈరోజు నేను మాత్రం ఇలా నిలబడ్డానంటే అమ్మ మామయ్యే నా లైఫ్కి ఒక దారి అన్నమాట. సో దయచేసి చదువుకోండమ్మా ఎవరైనా, ఎస్పెషల్లీ 10th ఇంటర్మీడియట్ నుంచి పిల్లలకి. డోంట్ వేస్ట్ యువర్ టైం.
బిహేవ్ యువర్ సెల్ఫ్. అండ్ డీసెంట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చదువున్నంత మాత్రాన సంస్కారం ఉండాలని లేదు కదా. సో ఎడ్యుకేషన్ గివ్స్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు బిహేవ్, హౌ టు మూవ్ విత్ అదర్స్, హౌ టు గివ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, ఎవ్రీథింగ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్. ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకునే ప్రాసెస్ అంతే తప్ప ఒక క్వాలిఫికేషన్ కోసం, ఒక సర్టిఫికేట్ కోసం కాదు. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్, ఎస్పెషల్లీ టీనేజర్స్ అండ్ యూత్. థ్యాంక్ యూ.